చాలు సినిమా ఇండస్ట్రీలో తలరాతలు మారడానికి అనే మాట ఎప్పటినుంచో ఉంది. కాకపోతే లోకేష్ విషయంలో అది ఫ్రైడే దాకా ఆగలేదు. గురువారం రిలీజ్ అయిన కూలీ మూవీకి లోకేష్ టాలీవుడ్ జర్నీకి ఏమైనా లింక్ ఉందా? కూలీ సినిమాకు ప్రీ రిలీజ్ టైంలో మామూలు క్రేజ్ లేదు. ఫస్ట్ షో పడ్డాక కూడా అదే క్రేజ్ ఉందా అంటే యునానమస్ గా ఎస్ అనే టాక్ మాత్రం రావడం లేదు. స్టార్స్ ఉన్నారు, జిమ్మిక్కులు ఉన్నాయి. కానీ కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్త ఎందుకు తీసుకోలేకపోయారనే టాక్ వినిపించింది. ఇప్పటిదాకా లోకేష్ చేసిన అన్ని సినిమాల్లోకి లీస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న మూవీగా కూలీని కోట్ చేసిన వారు కూడా ఉన్నారు. తనదైన యూనివర్స్ నుంచి బయటకొచ్చి లోకేష్ చేసిన మూవీ కూలీ స్టాండ్ అలోన్ సినిమాగానే ప్రమోట్ చేశారు. దీంతో అయిన కాస్త డ్యామేజ్ని ఖైదీ 2తో కవర్ చేయాలనుకుంటున్నారట లోకేష్. ఎల్సీయూలో ఖైదీకి స్పెషల్ ప్లేస్ ఉంది. అందుకే ఖైదీ 2 మీద మరింత ఫోకస్ చేస్తున్నారు లోకేష్. దీని తర్వాత ఆయన అమీర్తో ఓ సినిమా చేయాల్సింది. ఇరుంబుకై మాయావి చేస్తారా, మరేదైనా క్యారెక్టర్ని బేస్ చేసుకుని చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రోలెక్స్ రోల్ చుట్టూ కూడా ఉండవచ్చనే టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాలన్నింటి తర్వాత తెలుగులో టాప్ హీరోలందరితోనూ సినిమా చేయాలని ఉందని చెప్పారు లోకేష్. కూలీ మూవీని చూసిన తర్వాత స్టాండ్ అలోన్ సినిమాను ఈ కెప్టెన్తో చేయడానికి ముందుకొచ్చే టాలీవుడ్ హీరోలు ఎవరనే చర్చ షురువైంది. అమీర్ మూవీతో ప్రూవ్ చేసుకుంటేనే టాలీవుడ్లో లోకేష్కి మళ్లీ పూర్వపు వైభవం ఉంటుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.